2 నెలలుగా క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్న ఐపీఎల్ 2025 తుది అంకానికి చేరుకుంది. ఈ 18వ సీజన్లో ఇంకొక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మంగళవారం జరిగే ఫైనల్ మ్యాచ్తో ఈ సీజన్ ముగియనుంది. ఫైనల్ పోర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు అమీతుమీ తేల్చుకున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. దీంతో మంగళవారం రాత్రి 7:30 గంటలకు మొదలయ్యే ఈ ఫైనల్ పోర్లో ఏ జట్టు గెలిచిన కొత్త ఛాంపియన్గా అవతరిస్తుంది. అలాగే ఓడిన జట్టు రన్నరఫ్తో సరిపెట్టుకుని కప్ కోసం వచ్చే ఏడాది వరకు ఎదురు చూడక తప్పదు. ప్రస్తుతం టేబుల్ పై ఫామ్ పరంగా రెండు జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. అన్ని విభాగాల్లో సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. స్టార్ ఆటగాళ్లు అనుభవజ్ఞులతో ఆర్సీబీ దుర్భేద్యంగా కనిపిస్తుంటే, యువ ఆటగాళ్లతో పంజాబ్ కింగ్స్ బలీయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ తుది జట్టులో సగం మంది అన్క్యాప్డ్ ప్లేయర్లే ఉన్నప్పటికీ వాళ్ళంతా చాలా బాగా ఆడుతున్నారు. కప్పును వదులుకోవడానికి రెండు జట్లు ఏమాత్రం ఇష్టపడడం లేదు. గతంలో ఆర్సీబీ 3 సార్లు ఫైనల్ చేరినప్పటికీ తుది పోరులో నిరాశ తప్పలేదు. చివరగా 2016లో ఫైనల్ మ్యాచ్ ఆడింది. 9 ఏళ్ల తర్వాత 4సారి ఫైనల్ చేరింది. గతంలో ఒక్కసారి మాత్రమే పంజాబ్ ఫైనల్ మ్యాచ్ ఆడింది. 2014లో ఫైనల్ ఆడింది. 11 ఏళ్ల తర్వాత మళ్ళీ ఫైనల్ చేరింది. అంటే ఈ రెండు జట్లకు గతంలో ఫైనల్ మ్యాచ్ ఆడిన అనుభవం కూడా ఉంది. పైగా ఓడిపోయారు. దీంతో ఈ తుది పోరులో మరోసారి అలాంటి ఫలితం ఎదురు కాకుండా రెండు జట్లు పక్కా ప్లాన్తో బరిలోకి దిగి ఉన్నాయి. కాబట్టి ఈ ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్కు పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది? ఫైనల్ మ్యాచ్కు రెండు జట్ల తుది జట్లలో ఏమైనా మార్పులు ఉంటాయా? రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి? అసలు ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మ్యాచ్ వేదికైన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే, ఇది బ్యాటింగ్ పిచ్. ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. ఈ పిచ్పై ఈ సీజన్లో క్వాలిఫైర్ 2తో కలిపి జరిగిన 8 మ్యాచ్ల్లో ఏకంగా 7 భారీ స్కోర్లే నమోదయ్యాయి. పంజాబ్, ముంబై మధ్య ఇదే పిచ్పై జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో కూడా భారీ స్కోర్లు నమోదైన సంగతి తెలిసిందే. రెండు జట్లు 200+ రన్స్ చేశాయి. దీంతో ఫైనల్ మ్యాచ్లోనూ మనం భారీ స్కోర్లు చూడొచ్చు. అంతెందుకు 2023లో ఇదే పిచ్పై గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లోనూ భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇక్కడ బంతి మంచి పేస్తో బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు అనుకూలంగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. మంచి బౌన్స్ క్యారీ అవుతుంది. అయితే పేసర్లకు ఆరంభంలో వికెట్లు దక్కే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పేసర్లు ఎక్కువ వేగంతో కాకుండా నిదానంగా బాల్ వేస్తే వారికి మంచి ఫలితం ఉంటుంది. క్వాలిఫైర్ 2 మ్యాచ్లోనూ ఇది స్పష్టంగా కనిపించింది. స్లో డెలివర్లను ఆడేందుకు రెండు జట్ల బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. అలాగే మ్యాచ్ సాగే కొద్దీ మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇది బ్యాటింగ్ పిచ్చే. ఈ పిచ్పై ఇప్పటి వరకు 44 ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 21 మ్యాచ్ల్లో, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 21 మ్యాచ్ల్లో గెలిచాయి. 2 మ్యాచ్ల్లో ఫలితం తెలియలేదు. దీనిని బట్టి ఇక్కడ టాస్ పెద్దగా ఇంపార్టెంట్ కాదని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సీజన్లో లీగ్ దశలో ఇక్కడ జరిగిన 7 మ్యాచ్ల్లో ఏకంగా 6 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఒకే ఒక్కసారి సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. క్వాలిఫైర్ 2లో కూడా సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. అయితే ఫైనల్లో టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గత రికార్డును పక్కన పెడితే బ్యాటింగ్ పిచ్పై ఏ జట్టు అయినా సరే చేజింగ్ చేయాలని అనుకుంటుంది. పైగా క్వాలిఫైర్ 2లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బౌలింగే చేసింది. ఈ క్రమంలోనే 204 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్లో అడుగుపెట్టింది. అలాగే క్వాలిఫైర్ 1లో కూడా టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా బౌలింగే చేసింది. పిచ్చు కండిషన్స్తో పాటు రెండు జట్లలో మంచి బ్యాటర్లు ఉన్నారు. ఈ కారణంగా రెండు జట్లలో టాస్ ఎవరు గెలిచినా ఖచ్చితంగా ముందు బౌలింగే తీసుకుంటారు. ఈ నరేంద్ర మోడీ స్టేడియంలో సగటు స్కోర్ 177 పరుగులుగా ఉంది. మొదటి ఇన్నింగ్స్ అత్యధిక స్కోర్ 243 పరుగులు కాగా, సెకండ్ ఇన్నింగ్స్లో అత్యధిక ఛేదన 205 పరుగులుగా ఉంది. అంటే ఈ పిచ్పై ముందుగా బ్యాటింగ్ చేసి 200+ స్కోర్ కొట్టినా గెలుస్తామని నమ్మకం ఉండదు. ఇక్కడ 8 మ్యాచ్ల్లో 150 లోపు స్కోర్లు నమోదైతే 9 మ్యాచ్ల్లో 150 నుంచి 169 మధ్య స్కోర్లు నమోదయ్యాయి. మరో 9 మ్యాచ్ల్లో 170 నుంచి 189 మధ్య స్కోర్లు నమోదయ్యాయి. 16 మ్యాచ్ల్లో 190కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఇక్కడ పేసర్లు 245 వికెట్లు తీయగా, స్పిన్నర్లు 112 వికెట్లు తీశారు. ఇక ఈ పిచ్పై ఆర్సీబీ ఇప్పటి వరకు ఓవరాల్గా 6 మ్యాచ్లు ఆడింది. అందులో 3 గెలిచి 3 ఓడిపోయింది. పంజాబ్ విషయానికి వస్తే ఈ సీజన్లో ఇక్కడ 2 మ్యాచ్లు ఆడి రెండింటిలోని విజయం సాధించింది. ఇక ఇప్పుడు మ్యాచ్ వేదికైన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగే సమయంలో వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే, వాతావరణ నివేదిక ప్రకారం మ్యాచ్కు వర్షం నుంచి అయితే దాదాపుగా ఆటంకం లేదు. ప్రస్తుతం ఉన్న వాతావరణ నివేదిక ప్రకారం మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశాలు దాదాపుగా లేవు. ఒకవేళ వర్షం వచ్చినా చాలాసేపు ఉండదు. ఎందుకంటే మంగళవారం రాత్రి వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో మ్యాచ్కు కాసేపు అంతరాయం కలిగినా తిరిగి ప్రారంభమవుతుంది.
అర్థమవుతుంది. మ్యాచ్ సమయంలో తేమ 54% ఉంటుంది. గంటకు 21 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. నిజానికి ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన క్వాలిఫైడ్ 2 మ్యాచ్ ముందు వరకు కూడా ఇలాగే ఎలాంటి వర్ష సూచన కనిపించలేదు. కానీ టాస్ వేశాక మాత్రం సడన్గా వర్షం వచ్చింది. దీంతో 2 గంటల 15 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. ఒకవేళ ఫైనల్ మ్యాచ్లో కూడా ఇదే జరగవచ్చు. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఎప్పుడు వర్షం వచ్చేది ఖచ్చితంగా అంచనా వేయడం కూడా కష్టం. అయితే పొరపాటున వర్షం వచ్చి మంగళవారం మ్యాచ్ జరగకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే కూడా ఉంది. అంటే బుధవారం మ్యాచ్ను కొనసాగించనున్నారు. ఒకవేళ బుధవారం కూడా వర్షం వచ్చి మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం మ్యాచ్ను రద్దు అవుతుంది. అప్పుడు 2 జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. మనమైతే ఎలాంటి వర్షం అడ్డుపడకుండా ఒక పూర్తి మ్యాచ్ జరగాలని కోరుకుందాం. ఇక ఆర్సీబీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఈ ఫైనల్ పోర్కు ఆర్సీబీ తుది జట్టులో ఖచ్చితంగా ఒక మార్పు ఉండే అవకాశం ఉంది. ఆ జట్టు ఫినిషర్ టిమ్ డేవిడ్ ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. గాయం కారణంగా ఆర్సీబీ ఆడిన గత 2 మ్యాచ్లకు టిమ్ డేవిడ్ దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టిమ్ డేవిడ్ కోలుకున్నట్టుగా తెలుస్తుంది. పైగా అతని స్థానంలో జట్టులోకి వచ్చిన లివింగ్ స్టోన్ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ ఒక్క మార్పు మినహా మిగతా తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఓపెనర్లో కింగ్ విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ జట్టుకు మంచి ఆరంభాలను ఇస్తున్నారు. ఈ సీజన్లో కోహ్లీ ఇప్పటికే 614 పరుగులు చేశాడు. ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న ఫిలిప్ సాల్ట్ 12 ఇన్నింగ్స్లో 384 పరుగులు చేశాడు. 1 డౌన్లో ఆడుతున్న మయాంక్ అగర్వాల్ కూడా ఫామ్లో ఉన్నాడు. 4వ స్థానంలో కెప్టెన్ రజత్ పటిదార్ భారీ ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులైంది. 14 ఇన్నింగ్స్లో 286 పరుగులు చేశాడు. కానీ అతను క్వాలిఫైడ్ 2లో మంచి టచ్లో కనిపించాడు. బహుశా ఫైనల్లో సత్తా చాటుతాడేమో చూడాలి. అయితే పటిదార్ బ్యాటర్గా విఫలమవుతున్నా కెప్టెన్గా మాత్రం జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. 5వ స్థానంలో వికెట్ కీపర్ జితేష్ శర్మ సూపర్ ఫామ్లో ఉన్నాడు. లక్నో సూపర్ జైంట్స్ పై అతను ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్లో 237 పరుగులు చేశాడు. 6వ స్థానంలో టిమ్ డేవిడ్ బ్యాటింగ్ చేయనున్నాడు. ఫినిషింగ్లో అదరగొడుతున్న టిమ్ డేవిడ్ చాలా ఏళ్లుగా ఆర్సీబీకి ఫినిషర్ లేని లోటును తీర్చాడు. 8 ఇన్నింగ్స్లో 187 పరుగులు చేశాడు. డెత్ ఓవర్లో ఆర్సీబీకి చాలా పరుగులు చేస్తున్నాడు. ఆ తర్వాత స్పిన్ ఆల్రౌండర్ కృణాల్ పండ్యా, పేస్ ఆల్రౌండర్ రోమరియో షెఫర్డ్ కూడా బ్యాటింగ్ చేయనున్నారు. వీరిద్దరూ ఈ సీజన్లో ఇప్పటికే చెరో హాఫ్ సెంచరీ చేశారు. ఈ సీజన్లో ఇప్పటికే 21 వికెట్ తీసిన పేసర్ జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో ఆర్సీబీకి అతిపెద్ద బలం. అతనికి తోడు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా 15 వికెట్లతో ఫామ్లో ఉన్నాడు. వీరిద్దరు పవర్ ప్లేలో డెత్ ఓవర్లో పరుగులు కట్టడి చేయడంతో పాటు వికెట్లు తీస్తూ అదరగొడుతున్నారు. వీరికి తోడుగా మరో పేసర్ జస్దయాల్ 12 వికెట్లు పడగొట్టాడు. ఈ ముగ్గురు ప్రధాన పేసర్లు కలిపి 48 వికెట్లు తీశారు. ఆర్సీబీ ఫైనల్ చేరడంలో వీళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంది. అలాగే స్పిన్ ఆల్రౌండర్ కృణాల్ పండ్యా కూడా 15 వికెట్ తీశాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ ఆర్సీబీని మ్యాచ్లోకి తెస్తున్నాడు. ప్రధాన స్పిన్నర్ సుయాష్ శర్మ మోటీ క్వాలిఫైర్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇంపాక్ట్ ప్లేయర్గా నవన్ తుషారా లేదా లివింగ్ స్టోన్ను ఆడించవచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ తుది జట్టు విషయానికి వస్తే ఆ జట్టులోనూ ఒక మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయి. పేసర్ విజయ్ కుమార్ వైశాఖ్ స్థానంలో స్పిన్నర్ హర్ప్రీత్ బార్ను జట్టులోకి తీసుకోవచ్చు. ఎందుకంటే క్వాలిఫైడ్ 2లో పంజాబ్ ఒకే స్పిన్నర్ చాహల్తో బరిలోకి దిగింది. కానీ ఈ మ్యాచ్లో పరిస్థితులను బట్టి ఎక్స్ట్రా స్పిన్నర్గా హర్ప్రీత్ బార్ను తీసుకోవచ్చు. ఈ ఒక్క మార్పు మినహా మిగతా జట్టు యథావిధిగా కొనసాగవచ్చు. పంజాబ్ ఓపెనర్లు ప్రభు సిమ్రాన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య మంచి ఫామ్లో ఉన్నారు. ప్రభు సిమ్రాన్ సింగ్ ఇప్పటికే 553 పరుగులు చేయగా ప్రియాంశ్ ఆర్య 434 పరుగులు చేశాడు. అయితే వీరిద్దరు గత 2-3 మ్యాచ్ల్లో పంజాబ్కు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. దీంతో వీరిద్దరు ఫైనల్లో సత్తా చాటే అవకాశం ఉంది. ఇక 1 డౌన్లో బ్యాటింగ్ చేసే వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీష్ మంచి హిట్టర్. ఇంగ్లీష్ తన స్థాయి హిట్టింగ్తో చెలరేగితే పంజాబ్ ఈజీగా గెలుస్తుంది. పైగా ఫామ్లో ఉన్నాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ చేసే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 16 మ్యాచ్ల్లో 603 పరుగులు చేశాడు. గత మ్యాచ్లో భారీ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఫైనల్ చేర్చాడు. ఒంటి చేత్తో పంజాబ్ను గెలిపించాక కూడా ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు. దీన్ని బట్టి ఫైనల్లో గెలిచాక సెలబ్రేషన్స్ చేసుకుంటాడని అర్థమవుతుంది. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పంజాబ్ జట్టు మొత్తం ఒక ఎత్తు అయితే శ్రేయస్ అయ్యర్ ఒక్కడు ఒక ఎత్తు. ఈ సీజన్లో 5వ స్థానంలో ఇప్పటికే 355 పరుగులు చేసిన నెహాల్ వదేరా క్వాలిఫైడ్ 2లో 48 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్లోనూ కీలకం కానున్నాడు. 6వ స్థానంలో శశాంక్ సింగ్ మంచి ఫామ్లో ఉన్నాడు. గత మ్యాచ్లో నిర్లక్ష్యంతో రన్అట్ అయినప్పటికీ ఈ సీజన్లో ఇప్పటికే 13 మ్యాచ్ల్లో 289 పరుగులు చేశాడు. ఇక పేస్ ఆల్రౌండర్ స్టోయినిస్ 7వ స్థానంలో ఫినిషర్గా చాలా కీలకం. మంచి ఫినిషింగ్ ఇవ్వడంతో పాటు వికెట్లు కూడా తీస్తున్నాడు. గత మ్యాచ్లో కీలకమైన రోహిత్ శర్మను త్వరగా అవుట్ చేశాడు. ఇక ప్రధాన పేసర్ అర్ష్దీప్ సింగ్ ఇప్పటికే 18 వికెట్ తీశాడు. అజ్మదుల్లా ఒమజ్జాయ్, కైల్ జెమిషన్, విజయ్ కుమార్ వైశాఖ్ కూడా ఫామ్లో ఉన్నారు. లెగ్ స్పిన్నర్ చాహల్ ఇప్పటికే 13 మ్యాచ్లో 15 వికెట్ తీయగా మరో స్పిన్నర్ హర్ప్రీత్ బార్ 8 ఇన్నింగ్స్లో 10 వికెట్ తీశాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్ కుమార్ వైశాఖ్ లేదా చాహల్ను ఆడిస్తారు. హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే
రెండు జట్లు ఇప్పటి వరకు 36 మ్యాచ్ల్లో తలపడ్డాయి. రెండు జట్లు చెరో 18 మ్యాచ్ల్లో గెలిచాయి. దీనిని బట్టి రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగిన పోటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే రెండు జట్ల మధ్య జరిగిన చివరి 5 మ్యాచ్ల్లో మాత్రం ఆర్సీబీ 4 గెలిచింది, పంజాబ్ 1 గెలిచింది. ఈ సీజన్లో రెండు జట్లు 3 సార్లు తలపడగా ఆర్సీబీ 2, పంజాబ్ 1 గెలిచాయి. క్వాలిఫైర్ 1లో పంజాబ్ను ఆర్సీబీ ఓడించింది. కాగా ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువగా ఉన్నాయనే విషయానికి వస్తే ప్రస్తుతం టేబుల్పై ఫామ్ బలాబలాల పరంగా చూస్తే రెండు జట్లు సమానంగా కనిపిస్తున్నాయి. దీంతో ఫైనల్లో గెలిచేందుకు రెండు జట్లకు సమానంగా అవకాశాలున్నాయి. కానీ అనుభవజ్ఞులైన ప్లేయర్లు ఎక్కువగా ఉండడం కారణంగా పంజాబ్తో పోలిస్తే ఆర్సీబీ కాస్త ఎక్కువ బలంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్లో పంజాబ్ కన్నా ఆర్సీబీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నా అంచనా ప్రకారం ఫైనల్లో ఆర్సీబీ గెలుస్తుందని అనుకుంటున్నాను. అలాగే నెల రోజుల క్రితమే పాయింట్స్ టేబుల్ గురించి చేసిన వీడియోలో కూడా నేను ఈసారి ఆర్సీబీ కప్ గెలుస్తుందని చెప్పాను. ఆ తర్వాత కూడా అనేక వీడియోలో చెప్పాను. ఇప్పుడు కూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నాను. ఈసారి ఆర్సీబీ ట్రోఫీ గెలుస్తుంది, తద్వారా తొలి టైటిల్ ముద్దాడుతుంది. అలాగని పంజాబ్ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాగా మీ అంచనా ప్రకారం ఫైనల్లో ఏ జట్టు గెలుస్తుందో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.